చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి అవకాశాలను వదులుకొని ఎక్కడో దూరంగా ఉన్న అవకాశాల కోసం పరిగెడుతూ ఉంటారు. దూరపు కొండలు నునుపు అనే సామెత మనం చూసాం. అంటే దూరంగా ఉన్నవి నునుపుగా కనపడతాయి, కానీ అక్కడికి వెళ్ళేసరికి అవి కూడా ఇక్కడ ఉన్న మాదిరే ఉంటాయి అన్నట్టు. అయితే తెలివిగా ఉన్న వనరులను వెతుక్కోవడం అనేదే మనకు ఉన్నటువంటి అతిపెద్ద సవాల్. సో దీనికి మీకు సంబంధించింది ఒకటి ల్యాండ్ ఆఫ్ డైమండ్స్ అనే ఒక యథార్థ గాథ. నేను కథ చెప్తున్నా కానీ ఇది యాక్చువల్గా రియాలిటీ అన్నట్టు, రియల్గా. సో వీటిని చూసినట్లయితే మన లైఫ్లో చేసే తప్పులు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఈ ల్యాండ్ ఆఫ్ డైమండ్స్లో కథ ఏంటంటే, ఒక రైతు ఉంటాడు. ఆ రైతుకు ఒక 10 ఎకరాల పొలం ఉంటుంది. ఆ రైతుకు ప్రతిరోజు కల వస్తుంటుంది. ఏం కల వస్తుందని అంటే, ఇది న్యాచురల్గా ఉన్న రా డైమండ్స్ అన్నట్టు. మీకు కనపడేవి రాళ్ళ మాదిరి కనపడుతున్నాయి కదా, ఇది పాలిష్ చేస్తే మనకు డైమండ్స్ వస్తాయి, రా డైమండ్స్ అన్నట్టు. అంటే వజ్రాల యొక్క ముడి వజ్రాలు అని చెప్పుకోవచ్చు. అలాగా ప్రతిరోజు అతనికి కలలో వస్తుంటుంది. ఏమని కలలో వస్తుంటున్నాయంటే, నువ్వు వజ్రాలకు అర్హుడవు, నీకు వజ్రాలకు నువ్వు అర్హత సాధించావు, వచ్చి తీసుకో అని చెప్తుంటుంది. ఏమని చెప్తుంటుంది? నువ్వు యువర్ ఎలిజిబుల్ ఫర్ డైమండ్స్, ప్లీజ్ కమ్ అండ్ కలెక్ట్. నువ్వు వజ్రాలకు అర్హుడవు, వచ్చి తీసుకో అని చెప్తుంటుంది. ఈ కళ రావడం, ఎప్పుడు వీటి గురించే కావడం అనేది అతనికి ఏమనిపిస్తుందనంటే, ఓహో నేను వజ్రాలకు అర్హుడును కాబట్టి నేను వజ్రాల వేటకు వెళ్ళాలి, వీటిని తీసుకొని నేను గొప్ప ధనవంతుణ్ణి అవ్వాలి అని అనుకొని అక్కడ తన పొలాన్ని 10 ఎకరాల పొలాన్ని బేరం పెట్టి ఒక వ్యాపారికి అమ్మేసి, ఆయన వజ్రాలు దొరికేది ఎక్కడా అని అందరినీ కనుక్కుంటే ఆఫ్రికాలో జమైకా ప్రాంతంలో దొరుకుతాయంటే అక్కడికి వెళ్తాడు. 1 కోటి రూపాయలకి ఉన్న 10 ఎకరాల పొలం అమ్మేసి వజ్రాల వేటకని వెళ్ళిపోతాడు. వెళ్ళాక అక్కడ అంతా చూసుకున్న తర్వాత 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుకొని 1,00,000 రూపాయలంత డైమండ్ దొరుకుతుంది ఆయనకు. మళ్ళీ నిరాశతో వెనక్కి వచ్చేస్తాడు. వెనక్కి తిరిగి వచ్చి చూసేసరికి తన పొలములో ఉన్నటువంటి పరిస్థితిని చూసి అవాక్ అయిపోతాడు. ఎందుకనంటే ఆ పొలం కొన్న వ్యాపారి పరిస్థితి ఎలా ఉందనంటే, ఇతను ఈ 10 ఎకరాల పొలం కొన్న తర్వాత ఈ వ్యాపారికి కూడా అక్కడ పడుకుని ఉంటే సేమ్ అదే వస్తుంది. ఏమని? నువ్వు వజ్రాలకు అర్హుడవు, యువర్ ఎలిజిబుల్ ఫర్ డైమండ్, ప్లీజ్ కమ్ అండ్ కలెక్ట్, దయచేసి వచ్చి తీసుకుపోండి అని చెప్పి వస్తుంది. కాబట్టి కానీ ఇతను కూడా ముందు రైతు మాదిరే వదిలేసి ప్రపంచమంతా వెతకడు. ఈ వ్యాపారి చాలా తెలివైన వాడు, మీ మాదిరి మన మాదిరి. సో ఏం చేస్తాడనంటే, ఈ కళ నాకు రిపీటెడ్గా వస్తుంది. 1 రోజు 2 రోజులు అనంటే దే విల్ టేక్ లైట్, కానీ ప్రతిరోజు వస్తుంది అనంటే దానికి అర్థం ఏంటి? అర్థం ఏదో ఉంది. అదర్వైజ్ మీకు ఒకటే కళ రిపీటెడ్గా ఎందుకు వస్తుంది? కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, ఆయన తెలివైన వాడు కాబట్టి ముందు దీని గురించి శోధన మొదలు పెడతాడు, వదిలిపెట్టి వెళ్ళడు. ఇట్లా ఎందుకు వస్తుంది అనేది. తర్వాత వాటి గురించి సమాచారాన్ని సేకరిస్తాడు. అసలు వజ్రాలు ఉంటే ఎలా కనుక్కుంటారు ఏంటి, వాటి కొన్ని మెషిన్స్, కొన్ని టెక్నాలజీ అవి ఉంటాయి. వాటిని మనం చూసినట్లయితే ఎంత లోతులో ఉన్నాయి, అసలు ఉన్నాయా లేదా తెలుస్తుంది అని తెలుసుకుంటే వెళ్ళి వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళ ఛార్జెస్ ఏదో వాళ్ళకి ఇచ్చి చూపిస్తాడు. నాకున్న ఈ 10 ఎకరాల పొలంలో నేను వచ్చినప్పుడల్లా నాకు ఇలాంటి కళ వస్తుంది, కాబట్టి మీరు దీంట్లో చూసి చెప్పండి అని. వాళ్ళు మొత్తం అంతా ఎతికాక వాళ్ళు చెప్తారు, అవునండి మీరు చెప్పేది కరెక్టే, దీని కింద వజ్రాలు ఉన్నాయి, మీకు ఒక 25 అడుగులు మీరు తవ్వుకున్నట్లయితే ఈ వజ్రాల కింద మీకు దొరికే అవకాశం ఉంది అని చెప్తాడు. ఆయన తవ్వడం మొదలు పెడతాడు. 25 అడుగుల నుంచి అక్కడ వజ్రాల గని ఉంటుంది. మైన్ అనంటే, మైన్ అంటే ఏంటి? తవ్వే కొద్దీ వస్తుంటుంది గని. అలాగా ఈ వ్యాపారి ఈ 10 ఎకరాలతో ఆ దేశంలోనే అత్యంత సంపన్నుడుగా తయారైపోయింటాడు. వచ్చినవాడు ఆశ్చర్యపోతాడు, ఇదేంటి నా 10 ఎకరాల పొలమే కదా ఇది, నాకు కూడా ఇలాంటి కళనే వచ్చింది కదా, మరి ఏంటి తేడా అని బోర్న విలిపించి ఆ వ్యాపారి దగ్గరికి వస్తే ఆ వ్యాపారి ఒకటే విషయం చెప్తాడు, నువ్వు అన్నది కరెక్టే, నీకు వచ్చినట్టే నాకు కూడా కళ వచ్చింది, నువ్వు బయట వెతకడానికి వెళ్ళావు, నేనున్న చోటనే వెతికాను అని అంటాడు. సో డియర్ ఫ్రెండ్స్, ఇదే తేడా. మనం కూడా ఎక్కడో ఉంది అని డబ్బుని అనేక చోట్ల వెతుకుతూ ఉంటాము. మన దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ఆఫ్ డైమండ్స్ను మనం విలువ తెలుసుకోము. కాబట్టి వ్యాపార అవకాశాలు మన ఊర్లో ఉండొచ్చు, మన చుట్టుపక్కల ఉండొచ్చు, మన గ్రామంలో ఉండొచ్చు, లేదా మన మండలంలోనే ఉండొచ్చు, లేదా మన జిల్లాలోనే మనకు అందుబాటులో ఉండొచ్చు. వాటి కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళి సిటీ కోసం వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఇటువంటి విషయాలు మనకు ల్యాండ్ ఆఫ్ డైమండ్స్ వ్యాపార అవకాశాలు తెలుసుకోవాలనంటే ఫస్ట్ మన మేనిఫెస్టేషన్స్ అనేది క్లియర్ అవ్వాలి. ఎలాగైతే రైతులకు ఎలా అనిపించిన తర్వాత వాళ్లకు పర్సెప్షన్ ఎలా ఉంది, ఇద్దరికీ ఒకటే కళ వచ్చినప్పుడు ఎలా తీసుకున్నారు? ఒకరేమో సుదూర ప్రాంతానికి వెళ్ళారు, ఒకరేమో తన కాళ్ళ కింద ఉన్నటువంటి భూమిలోనే ఉందని నమ్మాడు.
అలాగే మీరు కూడా మీ ఒంట్లోనే మీ ఇంట్లోనే ఆ వ్యాపార అవకాశాలు ఉన్నాయని ఫస్ట్ మీరు నమ్మాలి. వాటికి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అంటే వాటిని టెస్ట్ చేయించుకోవాలి, ఇల్లు చూపించుకోవాలి, శరీరాన్ని చూపించుకోవాలి, వాటికి ఏమైనా నేమ్ కరెక్షన్స్ ఉంటే చేయించుకోవాలి, అలాగే వాస్తు దోషాలు ఉంటే చూపించుకోవాలి. చూపించుకొని అబ్స్టకిల్స్ అనేటివన్నీ ప్రథమ గణనాథుడు అన్నీ రిమూవ్ చేసినట్లు అన్నీ తీసుకొని మనము నిశిత అని అంటే క్లియర్గా మనము ఓపెన్ ఐస్తో మనం చూసుకున్నట్లయితే మనకు చుట్టుపక్కలనే ఇటువంటి ల్యాండ్ ఆఫ్ మైండ్ అలాంటి ల్యాండ్ ఆఫ్ డైమండ్స్ లాంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. సో ఇలాంటి విషయాలన్నీ మీకు ఎలా చూసుకోవాలి, వీటిని అన్నింటినీ మనము పర్సెప్షన్ ఎలా తీసుకొని పోవాలి, మనకు ఉన్నటువంటి వనరులు కనపడకుండా మనకు ఏ విషయాలు అడ్డం పడుతుంటాయి, ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి నేను విజయవాడలో ఏప్రిల్ 13న క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. ఈ క్లాస్లో రిజిస్ట్రేషన్ చేసుకోదలిచిన వాళ్ళు కింద కనిపిన నంబర్లకు మీరు వాట్సాప్ ద్వారా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి రిజిస్టర్ చేసుకోవచ్చు, కాల్ చేసి మాట్లాడవచ్చు. విజయవాడలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శివోం.